వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కోవిడ్లో ఉన్న తెలుగు వాళ్ళకు కొంతమందికి ఏదైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే జజీరా ఎయిర్వేస్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు నడుపుతున్నటువంటి సర్వీసులలో 9 సిటీస్కి అయితే వాళ్ళ సర్వీస్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. కొన్ని నిర్వహణ కారణాల వల్ల వాళ్ళైతే క్యాన్సిల్ చేయడం జరిగిందని జజీరా CEO భారతన్ పశుపతి అయితే తెలియజేయడం జరిగిందనమాట. అండ్ ఎవరైతే ఏప్రిల్ 10 అంటే ఏప్రిల్ 10 నుంచి మే 15 వరకు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో విజయవాడ, కోజిగడు, కన్నూరు, మదురై, లక్నో, గోవా ఇలాంటి సిటీలకి అయితే మొత్తం 9 సిటీలకి అయితే వాళ్ళ ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళు రీఫండ్ కూడా అందజేస్తామని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే ఏజెంట్ ద్వారా ఎవరైతే బుక్ చేసుకున్నారో మీ ఏజెంట్లకు మీరు సంప్రదించవచ్చు రీఫండ్ కోసము. అలాగే ఎవరైతే ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారానే రీఫండ్ అయితే వాళ్ళు మీకు చేయడం జరుగుతుందని CEO అయితే తెలపడం జరిగిందనమాట, జజీరా CEO. ఇంకా ఏంటంటే ఈ 9 సిటీస్ కాకుండా మిగతా సిటీస్కి అయితే వాళ్ళ సర్వీస్ అయితే కంటిన్యూ అవుతాయని చెప్పడం జరిగిందనమాట. సపోజ్ చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాదు, ముంబై, అహ్మదాబాద్ వీటికైతే వాళ్ళ సర్వీస్ అయితే కంటిన్యూ అవుతాయని తెలపడం జరిగింది. అండ్ ఓన్లీ 9 సిటీస్కి మాత్రమే అనమాట. అందులో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడే సిటీ విజయవాడ ఉంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే టికెట్లు విజయవాడకి బుక్ చేసుకున్నారో ఏప్రిల్ 10 తర్వాత అండ్ బిట్వీన్ మే 15 వరకు వాళ్ళైతే మీరు రీఫండ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ట్రావెల్ ఏజెంట్ ద్వారా చేసుకుంటే ట్రావెల్ ఏజెంట్ ద్వారా మీరు రీఫండ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ అయితే ఆన్లైన్ అనమాట. సో వాళ్ళు ఇలా మీకు రీఫండ్ అయితే చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మిగతా సిటీస్కి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళని కూడా ఒకసారి షెడ్యూల్ అయితే చెక్ చేసుకోమని చెప్పిందనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా చెన్నైకి బుక్ చేసుకుంటారో చెన్నై, హైదరాబాదు, మీరు చెకింగ్కి పోయే లోపల ఆ మిస్రఫ్లో బిల్డింగ్ ఉంది కదా, అక్కడ చెకింగ్ పోయే ముందర మీరు ఒకసారి మీ ఏజెంట్లకు ఫోన్ చేసి అదే షెడ్యూల్ ఉన్నాయి, ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అనేది మీరు చెక్ చేసుకోవాలని జజీరా ఎయిర్వేస్ అయితే తెలపడం జరిగిందనమాట. సో బిఫోర్ మీరు చెకింగ్ పోయే ముందర ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏమైనా షెడ్యూల్లో మార్పులు ఉన్నాయేమో. ఓకే, మీరు షెడ్యూల్స్ చెక్ చేసుకున్న తర్వాత మిగతా మూల ప్రాసెస్లో సేమ్ అనమాట. మీరు దమ్మాం సౌదీ ద్వారా మిమ్మల్ని అయితే ఇండియాకు చేర్చడం అయితే జరుగుతుందనమాట. సేమ్ ఎగ్జిట్ పర్మిషన్ ఉండాలి, పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, ఇవన్నీ సేమ్ అలాగే ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? సో ఇది ఇప్పటివరకునైతే న్యూస్. సేమ్ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 9 సిటీస్కి అయితే మాత్రమే క్యాన్సిల్ చేశారు. మీరు రిమైనింగ్ సిటీస్కి, మిగతా సిటీస్కి మాత్రం కంటిన్యూ అవుతాయి. సో మీరు అందరూ చెక్ చేసుకోవాలి మీ స్కెడ్యూల్ని. సో ఇలాంటి న్యూస్ మీ దగ్గరికి దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ ఇచ్చుకోవాలి. ఓకే గాయస్, నా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకైతే నేను వచ్చేసి వీడియో పెడుతూ ఉంటాను. ఓకే గాయస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి మీ స్కెడ్యూల్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్, బాయ్.